వ్యవహారాలు, కొత్త షెల్ కంపెనీలు? ఓకే సార్, ముందుగా మిత్రుడు నాగార్జునకి, ఎనలిస్ట్ గారికి, మీకు, మన ఏబిఎన్ వీక్షకులకి శుభోదయం అండి. ఇవాళ భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి మద్యం కుంభకోణం. ఇది ఇండియా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసిపోయింది. మరి వాళ్ళ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి తన కొడుకు సజ్జల భార్గవరెడ్డి దగ్గరికి వ్యవహారం అంతా వచ్చేటప్పటికి అబ్బెబ్బెబ్బెబ్బే అసలు మాకు సంబంధమే లేదు, ఈ స్కామే జరగలేదు, అసలు మా అబ్బాయికి ఏమి సంబంధం లేదని చెప్పేసి అతను వాళ్ళ కొడుకుని జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చే పద్ధతిలో మాట్లాడు. కనీసం మనకి సిగ్గుండాలి, జరిగిందా లేదా అని. ఇవాళ ఒకటి సార్, సుప్రీంకోర్టుకి మీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి వీళ్ళంతా కూడా బెయిల్ కోసం పోయినప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్లు ఏమని కామెంట్ చేశారు? వాళ్ళు దాంట్లో ఒక అధికారి అయినటువంటి సత్యమోహన్ కానివ్వండి, ఇంకో ఎండి, వాళ్ళిద్దరూ కూడా మేము అప్రూవర్గా మారతాము, మమ్మల్ని విట్నెస్గా పరిగణించండి అంటే సుప్రీంకోర్టు ఒక తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు. సత్యప్రసాద్, ఎస్, మీరేం అక్కర్లేదు, మీ మీద కూడా పూర్తి స్థాయిలో రికార్డెడ్ ఎవిడెన్స్లు మొత్తం ఉన్నాయి, మీరు మాకేం అప్రూవర్గా మారి మీరేం మాకు కొత్త విషయాలు చెప్పక్కర్లేదు, ఎన్నో వేల లక్షల పేజీలు డాక్యుమెంట్లు దొరికినాయి, మీరు కూడా ముద్దాయిలే అని కామెంట్ చేసి మీకు బెయిల్ తిరస్కరిస్తున్నామని. ఇంకో పెద్ద కామెంట్ ఏంటంటే, బెయిల్ ప్రాథమిక హక్కు అని వాళ్ళ లాయర్ అంటే, అక్కర్లేదు, ఈ కేసులో బెయిల్ ఇవ్వక్కర్లేదు, ఈ కేసు మొత్తం కూడా ట్రయల్ మొత్తం కూడా ముద్దాయిలందరూ లోపలే ఉండి రిమాండ్ ఖైదీలుగా ఉండి విచారణ జరపాల్సినటువంటి కేసు ఈ మద్యం కేసు అని చెప్పి వాళ్ళు కామెంట్ చేశారంటే, ఈ కేసు లేదు అని చెప్పి పాపం సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా సెలవిస్తాడో మరి నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆశ్చర్యం. అంటే కొత్తగా సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు ఏదో సత్యహరిశ్చంద్రుడు, లేకపోతే వాడు మొదటి నుంచి చెప్తాడు మా జగన్మోహన్ రెడ్డి సత్యహరిశ్చంద్రుడు, మేమంతా ఆడ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం, అసలు అవినీతి అంటే మాకు తెలియదు. పాపం ఆ రోజుల్లో మనకు తెలిసి ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారు 2000 ఎకరాలు ఆక్రమిస్తే బయటపడగానే అబ్బెబ్బెబ్బెబ్బే మా నాన్నకి తెలియక చేశాడు, మాకు తెలియదు, నేను వెనక్కిస్తున్నానని చెప్పాడు. పాపం జగన్మోహన్ రెడ్డి గారేమో నాకు ఫోనే ఉండదంటాడు, ఇతనేమో సజ్జల రామకృష్ణారెడ్డి అసలు మాకు బ్యాంక్ అకౌంట్లే ఉండవంటాడు. మాకు ఒక పక్క పేర్ని నాని గారు ఏందిరా బాబు ఈ బియ్యం దొంగతనం అంటే తప్పైంది, ₹1 కడుతున్నా, ఇప్పుడే కడతాను, ఎంత కట్టాలంటాడు, ₹1 కడతాడు. సరే వీళ్ళంతా చిత్ర మనస్తత్వం కలిగిన వాళ్ళు. అదేమని మనం ప్రెస్ వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తే అబ్బే మేము దామోదర సంజీవయ్య గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, లేకపోతే గుమ్మడి నరసయ్య ఆ స్థాయిలో బతికిన వాళ్ళం మేము కాదు. సిట్టు రాసే ప్రతి మాట కూడా లేకపోతే ప్రతి డాక్యుమెంట్ కూడా మీ ఆఫీసులో టీడీపీ ఆఫీసులోనే కూర్చుని మీరో లేకపోతే ఇంకొకళ్ళు మరి రాయిస్తున్నారనేది నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణ కదా. అసలు సిట్టు వేసిన తర్వాత సిట్టు చాలా విరోచితంగా వీళ్ళందరి దగ్గర ఇప్పుడు మద్యం కుంభకోణంలో డబ్బు బ్యాంక్ అకౌంట్ల ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలక్షన్స్లో ఎవరెవరికి ఇచ్చారనేది మా ఆఫీసులో పంచారా, ఎవరు తాడేపల్లి ఆఫీసులో పంచారా, ఎక్కడ పంచారు? అసలు దీని మద్యం పాలసీ రూపకల్పన ఎక్కడ జరిగింది? విజయసాయి రెడ్డి ఇంట్లో. ఎక్కడ జరగాలి ఇది ఎక్కడ? సచివాలయంలో జరగాలి. ఎవరుండాలి? దానికి సంబంధించిన ఆబ్కారీ మంత్రి ఉండాలి. ఆయనేమన్నాడు, వామ్మో నాకు అసలు తెలియదు, వాళ్ళు చేసుకున్నారు అన్నాడు. ఇవన్నీ వాళ్లే చేసుకున్నారు, పెద్దోళ్ళ కార్యక్రమాలు అన్నాడు ఆయన. పెద్దోళ్ళ కార్యక్రమాలంటే అసలు మన జోలి అసలు ఆయన ఒక మాట అన్నాడు, మీకు తెలుసలేదు సార్, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఈ బాలాజీ గోవిందప్పలో అసలు నాతో మాట్లాడే పరిస్థితి ఉండదు సార్. ధనుంజయ రెడ్డిని యాజ్ ఏ మినిస్టర్గా నేను అపాయింట్మెంట్, నేను అసలు పోయి జగన్మోహన్ రెడ్డిని అడిగితే నువ్వు ధనుంజయ రెడ్డిని అన్న కలవమంటాడంట, ధనుంజయ రెడ్డి నువ్వు కలవాల్సిన పని లేదు, ఏంటి చెప్పు అంటాడంట, లేకపోతే మెసేజ్ పెట్టమంటాడంట. ఆ విధమైనటువంటి పరిస్థితి అన్నాడు. పాలసీ ఎక్కడ రూపొందించారు? సంబంధం లేని కృష్ణమోహన్ రెడ్డి, సంబంధం లేని సకల శాఖ మంత్రి విజయసాయి రెడ్డి, బాలాజీ గోవిందప్ప, అతను శాఖ మంత్రి లేడు కదా ఇప్పటిదాకా ఆయన ఉన్నాడు. మొత్తం దీని వెనక ఉన్నదంతా సజ్జల రామకృష్ణ, ప్రతి అవినీతి ప్రతి కుంభకోణం సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో జరిగింది. చివరికి వేధింపుల కేసుల నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా వేధించాలి, ఏ మంత్రిని ఏ విధంగా వేధించి ఏ సెక్షన్లు పెట్టాలి, లేకపోతే నత్వాని అని చెప్పి ఒక మహిళా
సినీ నటి ప్లస్ డాక్టర్, ఆమెని ఏ విధంగా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త దగ్గర డబ్బులు దండుకొని ఆమెని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బంధించి ప్రైవేట్ గెస్ట్ హౌస్లో నిర్బంధించి ఏ విధంగా వేధించాలి, ఇవన్నిటికీ కూడా కర్త కర్మ క్రియ పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు లేనిది నేరం లేదు, అవినీతికి కాదేది అనర్హం సజ్జల హయాంలో. ఎందుకంటే కడప జిల్లా సీకే దిన్నెలో 63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించిన మాట వాస్తవం కదా. అక్కడ మీరంతా షెడ్లు గిడ్లేసి బ్రహ్మాండంగా మీ తమ్ముళ్ళ పేరుతో పంచుకొని దాని విలువ ఎంత? 230 కోట్లు. ఏది నేను చెప్పేది గవర్నమెంట్ వాల్యూ, నేను చెప్పేది అసలు అటవీ భూమి అసైన్ ల్యాండ్ ఆక్రమించే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉంటుందా? ఒక జగన్ రెడ్డి లేకపోతే విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, పాపాల పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళకి తప్ప ఇంకెవరికైనా ఉంటుందా? 63 ఎకరాలు ఆక్రమించి. సో అదే ఇప్పుడు ఇందులో కూడా మద్యం కుంభకోణం, అక్కడి నుంచి షెల్ కంపెనీలు, ఇంకో రూటేమో భూముల దందా. భూముల దందా కూడా బయటపడింది సార్. 5 తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనో లేకపోతే ఇంకో ఆఫీసులో జరిగింది కాదు కదా. వాళ్ళ 5 పాయింట్లు గుర్తించి ఆ మనీ డెకార్స్ ఎక్కడైతే మనీ డెన్లు ఉన్నాయో, ఒకటి కనుక మనకు శుభలగ్నం సినిమాలో ఆమని గారు కనుక బెడ్ మీద డబ్బుల మీద పడుకుంటది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నమ్మక, అరే ఒక వీడియో తీయండిరా అంటే వాడు డబ్బుల మధ్యలో ఉండి వీడియో తీసి పంపిస్తే గానీ ఆ నైట్ నిద్రపోడు పాపం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రోజుకి 100 కోట్లు కళ్ళ చూడండి. ఇసుక వ్యాపారం కానివ్వండి, మద్యం వ్యాపారం కానివ్వండి, మైనింగ్ వ్యాపారం కానివ్వండి. ఫోన్ లో ఎంత వచ్చింది సార్ అని చెప్తే కుదరదు. కుదరదు. ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్. ఇది సామాజిక ఆర్థిక కుంభకోణము. సామాజికంగా ఎవరైతే తను నా దళితులు, నా బడుగు బలహీన వర్గాలు అంటారో వాళ్ళ చేత ఒక విషం తాగిచ్చి, ఒక స్పిరిట్, ఒక క్యారమిల్ రంగులు కలిపినటువంటి విషాన్ని పాపం కెమికల్ స్పిరిట్ ని 5 దశల్లో ప్యూరిటీ చేయాల్సిన దాన్ని అది డబ్బు ఖర్చు అవుద్దని ఏమీ లేకుండా ఒక సీసాల్లో కెరామిల్ రంగులు కలిపి వాళ్ళ విషాలను చొప్పించి ఆ బడుగు బలహీన వర్గాల సాయంత్రం పూట పాపం ఏదో కాయాకర్తం చేసుకొని అది ఆ కాయాకర్తం చేసుకొని మర్చిపోవటానికి తాగే విషయం. శ్రీనివాస్ గారు, మన కిలార్ నాగార్జున గారు